న్యూ ఇయర్ వేళ నిబంధనలు అతిక్రమించిన పబ్బులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జూబ్లీహిల్స్ లో 6 పబ్బులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హలో, టార్, గ్రీన్, మంకీస్, మకౌ, లాఫ్ట్, జీనాల పబ్బులపై కేసులు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు పబ్బులు నడిపినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అధిక డీజే సౌండ్స్ తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల్లో 770 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. లిక్కర్, బీర్లు కలిపి 4 రోజుల్లోనే దాదాపుగా 15 లక్షల కేసులు విక్రయాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇక డిసెంబర్ 31న ఒక్కరోజే 313 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లుగా సమాచారం. న్యూ ఇయర్ వేళ నిబంధనలు అతిక్రమించిన పబ్బులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జూబ్లీహిల్స్ లో 6 పబ్బులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే న్యూ ఇయర్ ఆదివారం రోజు సాయంత్రం అప్పటికి సిపి అంటే హైదరాబాద్ లో 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నా కూడా పోలీసులు కూడా హెచ్చరించారు. న్యూ ఇయర్ కి సంబంధించిన నిబంధనలు కూడా ఆంక్షల్ని కూడా విధించినా కూడా పబ్ కొంతమంది ఇటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో కావచ్చు, జూబ్లీహిల్స్ మరోటి 36 లో ఉన్న ఒక 6 పబ్లను మాత్రం అంటే టైంని అంటే రాత్రి మిడ్ నైట్ 1 గంట వరకే పబ్లు నిర్వహించాలి అని చెప్పగా కూడా వాళ్ళు అతిక్రమించి టైంని మితిమీరించి కూడా నడపడంతో అదే విధంగా మళ్ళీ దాంట్లో ఉన్న డీజేస్ కావచ్చు, సౌండ్స్ సిస్టమ్ ని కూడా అంటే డిసెంబర్ ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి దాన్ని కూడా మితిమించి సౌండ్స్ పెట్టడంతో స్థానికులలో ఉన్న ఇబ్బందులు కలగడం వల్ల స్థానికుల మేరకు కంప్లైంట్ చేయగా ఈ 6 పబ్లనైతే జూబ్లీహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పద్మ, ఇంకో విషయం అప్పటికే మనకు తెలిసింది ఏంటి అని అంటే ఈ 6 పబ్బులు కూడా గతంలో కూడా కొన్ని ఈ 2-3 పబ్బులకు సంబంధించిన కేసులు కూడా వీళ్ళపైన ఉన్నాయి. ఈ డీజే సౌండ్స్ కావచ్చు అతిక్రమించి మాత్రం నడిపిస్తున్నట్లు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పద్మ, అయితే క్రాంతి, వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే సమయానికి వాళ్ళు కొన్ని రూల్స్ అతిక్రమించారు కాబట్టి? రైట్, ప్రస్తుతం మనం చూడొచ్చు అప్పటికే హైదరాబాద్ సిపి ఏదైతే కొత్తగొట్ట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పాడు, ఏదైతే ఇప్పుడు మన డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, లేదంటే డిసెంబర్ ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే ఆకాంక్షలు మాత్రం అతిమించితే మాత్రం కఠిన చర్యలు అయితే తప్పవు అనేసి అదే విధంగా ఇప్పుడైతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి వాళ్ళని కొన్ని కేసుల కింద నమోదైతే చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. బట్ వీళ్ళు ఏ సెక్షన్స్ కింద అనేది మాత్రం కొంత వెయిట్ చేసి చూడాల్సిందే. పద్మ, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా అయితే 31st నైట్ కి సంబంధించి కొన్ని పబ్లిక్ అయితే వాటిపై అయితే చర్యలు తీసుకున్నట్లయితే తెలుస్తోంది. రూల్స్ ను అతిక్రమించిన కారణంగా అయితే కొన్ని పబ్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.